మూస పద్ధతిలో సాగుతున్న హిందీ తెరపై నూతన పోకడల తొలి అడుగు దేవానంద్. 40వ దశకంలో వెండితెరకు పరిచయమైన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి సినీ రంగంలోని పలు విభాగాలకు దశ నిర్దేశించారు. గైడ్ గా సుపరిచితమై బాలీవుడ్ ను బుల్లెట్ల ముందుకు దూసుకెట్టేట్లు చేశారు. कहीं बीते ना ये रातें, कहीं बीते ना ये दिन, भरा नहीं अभी ना जाओ छोड़ कर के दिल अभी भरा, बीते ना ये रातें, कहीं बीते ना ये दिन, कहीं बीते ना ये रातें, कहीं बीते ना ये. బ్లాక్ అండ్ వైట్ సినిమాలతో కెరియర్ ప్రారంభించి రంగుల తెరపైన తనదైన నటనతో అభిమానుల్ని ఆకట్టుకున్న కథానాయకుడు దేవానంద్. ఆంగ్ల సాహిత్యాన్ని అభ్యసించి ప్రారంభంలో ముంబైలోని మిలిటరీ సెన్సార్ ఆఫీస్లో ఉద్యోగిగా చేరారు. ఆయన అక్కడే ఉంటే చిత్రసీమ ఓ ఆణిముత్యాన్ని కోల్పోయి ఉండేదేమో. 1946లో వచ్చిన హమ్ ఏక్ హై చిత్రం ద్వారా దేవ్ వెండితెరకు పరిచయమయ్యారు. तेरी दुनिया में जीने से तो बेहतर है. కొద్ది కాలానికే నటి గాయకురాలైన సురయ్యతో దేవానంద్కు పరిచయం ఏర్పడింది. అప్పటికే అగ్రతారగా వెలుగొందుతున్న ఈ భామతో వరుస చిత్రాలు చేశాడు. అన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. वो देखो मन नहीं रूठी हसीना न जाने क्या बात है. चलना संभल के छुप छुप जाना. ओहो पीछे पीछे आकर सुनो हमें पाकर छुप छुप जाना. ఓ మోస్తరుగా సాగుతున్న దేవానంద్ కెరియర్ కు నిర్మాత అశోక్ కుమార్ ఊతమిచ్చాడు. బాంబే టాకీస్ పతాకంపై నిర్మితమైన జిడ్డీలో అవకాశం కల్పించాడు. కామినీ కౌశల్తో దేవ్ చేసిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తరువాత కాలంలో నిర్మాతగా అవతారమెత్తి నవకేతన్ పతాకాన్ని స్థాపించి పలు హిట్ చిత్రాల్ని ప్రేక్షకులకు కానుకగా అందించారు. मिलते हैं बिछड़ जाने को और दे जाते हैं यादें तन्हाई में तड़पाने को. ओहो 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 ओहो. బాలీవుడ్ లో తొలి క్రైమ్ థ్రిల్లర్ ను రూపొందించిన ఘనత దేవానంద్ కే దక్కుతుంది. 1951లో గురుదత్ తెరకెక్కించిన బాజీ సినిమా అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. ఆ చిత్రంలో హీరోయిన్ గా చేసిన కల్పనా కార్తీక్, దేవానంద్ మంచి జోడీగా పేరు తెచ్చుకున్నారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన టాక్సీ డ్రైవర్ వెండితెరపై కాసుల వర్షం కురిపించింది. तुम समझते हो तुम्हारी ये चीखो पुकार तुम्हें बचा लेगी? दुनिया की कोई ताकत तुम्हें फांसी से नहीं बचा सकती. अगर कोई चीज तुम्हें बचा सकती है तो सिर्फ तुम्हारा ये बताना कि इस खून के पीछे कौन था. बताओ वो कौन था जिसने खून की प्यास खुद बुझाई और फांसी चढ़ने तुम्हें भेज दिया. कोई नहीं कोई नहीं कोई नहीं. 1000 बार कह चुका और मैं 1000 बार पूछूंगा तुमसे. హౌస్ నెంబర్ 44, పాకెట్ మార్, ఫంతోష్, సిఐడి, పేయింగ్ గెస్ట్ చిత్రాలు దేవానంద్ నటనా ప్రతిభకు మెచ్చుతునకలు. వహీదా రెహమాన్ వంటి నూతన తారతో పలు విజయవంతమైన సినిమాలు అందించిన ఘనత ఈయనదే. मैं तेजी से भागता हुआ आया क्योंकि मुझे डर था कहीं सुंदर तुम्हें फिर से ऐसे वैसे काम न भेज दे. आज अगर भेजता भी तो मैं न जाती. तुमने आने का वादा किया था ना, इसलिए. तो वाकई तुम मेरा इंतजार कर रही थी निम्मा. मैंने सोचा शायद तुम भूल गए. कैसे भूल सकता था? मेरा बस चलता तो मैं कल ही से तुम्हारे साथ रहता. దేవానంద్ హీరోగా రూపొందిన తొలి కలర్ చిత్రం గైడ్.
ఆర్కే నారాయణ్ నవలాధారంగా నిర్మితమైన ఈ సినిమాలో వహీదా రెహమాన్ కథానాయిక. ఇప్పటికీ బాలీవుడ్ క్లాసిక్స్ వరుసలో ముందుంటుంది సినిమా. तक फरमा गए हैं कि कौन जाए ऐज़ाब दिल्ली की गलियां छोड़कर, और यकीन मानिए बंदा अगर गाइड न होकर गायक होता तो जोगी बनकर गली गली उदयपुर की गलियों के ही गीत गाता। अगर यही तुम्हारा हौसला है तो हर औरत को तुम्हारी जिंदगी पे शर्म आएगी। आदमी घर नहीं बसाता तो क्या घर बसाने का और कोई तरीका नहीं? आदमी सुख नहीं देता तो क्या जमाने में कहीं और सुख नहीं? माँ तो भी तो तुमसे दुखी है, लेकिन वो कुछ दीवारों से जाके अपना सर नहीं टकराता। वो कैसे गुफा में जाकर पत्थर के बुतों से जी बहला लेता है, महज इसलिए कि वो आदमी है, और तुम अपने आप को तड़पाती रहती हो इसलिए कि तुम औरत हो। गलत है रोजी, गलत है। దర్శకుడిగాను దేవానంద్ తనదైన శైలిలో ముద్ర చాటారు. సుమారు 19 చిత్రాలకు దర్శకత్వం వహించి 31 సినిమాల్ని నిర్మించారు. 2002లో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కేతో పాటు పలు పురస్కారాలు ఈయన కీర్తి కిరీటంలో మణిపూసలుగా ఒదిగిపోయాయి. బాలీవుడ్లో పలు విధానాలకు గైడ్గా నిలిచిన దేవానంద్ మన మధ్య లేకపోయినా ఆయన చిత్రరాజాలు ఇప్పటికీ ఎప్పటికీ సినీ ప్రియుల్ని అలరిస్తూనే ఉంటాయి. You and you and you, all of you, come here, come hither, brother and sister. And there, that miss and this mister, come one, come all, to know the how and see the who of this Mr. Prime Minister. As high as the Everest, all captured in shots. He's ready for a handshake, even for fun's sake. For sure, he'll score a roar of a spinner.